పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. మనం క్రితం ఎపిసోడ్లో జోగమ్మ గారి మరణం తరువాత కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం. ఈరోజు మిగిలిన అంశాలు చూద్దాం. జోగమ్మ గారి మరణం నాకు మొదటి అనుభవం కావడంతో చాలా రోజుల వరకు నాకు చాలా అయోమయంగా ఉండేది. గోరా గారి మేనత్త శవాన్ని అన్ని కులాల వారు మోసారట అని ఊరిలో చాలా కాలం వరకు చోద్యంగా చెప్పుకునేవారు. ఫ్రెంచ్పేట ఊరికి దూరంగా ఉండటంతో నాకు పెద్దగా ఎవరు పరిచయం కాలేదు. ఎండాకాలం సెలవులకు కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళి వచ్చాం. ఆ తరువాత మేము ఇల్లు మారవలసి వచ్చింది. తాలూకా ఆఫీస్ ఎదురుగా ఇంగ్లీషు పాలెంలో ఒక ఇంట్లో దిగాం. ఆ ఇంటి గలవారి పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలకు కాలేజీ ఫీజు కట్టలేక బాధపడుతున్నారు. వారికి సహాయం చేయడం కొరకు మేము ఆ ఇంట్లో మామూలుగా ఇచ్చే అద్దె కంటే ఎక్కువ అద్దె ఇచ్చి దిగాము. బందరు వచ్చినప్పటి నుండి బాహాటంగా అందరితో గోరా గారు నాస్తికత్వంపై చర్చలు ప్రారంభించారు. ఎండాకాలం సెలవుల్లో మేము విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులు కలిసి నాస్తికత్వంపై గోరా గారి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. నాస్తికత్వంపై గోరా గారి మొదటి బహిరంగ ఉపన్యాసం. చాలామంది పండితులు, ధర్మశాస్త్రాలు చదువుకున్నవారు ఆ సభకు వచ్చారు. దేవుడు లేదు అనే విషయం వారికి ఎంత కర్ణ కఠోరమైనదైనా తర్కబద్ధంగా గోరా గారు చెప్పిన ఉపన్యాసం వారిని ఆకర్షించింది. తరువాత సభికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ప్రత్యేకత. అందులో ఏదో ఒక ప్రశ్నకు దాని విషయం తనకు తెలియదని, మళ్ళీ వచ్చేసరికి తెలుసుకుని రాగలనని చెప్పారు. సహృదయులైన శ్రోతలు, ప్రశ్న వేసినవారు కూడా తనకి తెలియని విషయం తెలియదని నిజాయితీగా చెప్పడాన్ని చాలా హర్షించి, వారు నాస్తికత్వాన్ని అంగీకరించకపోయినా గోరా గారి అభిమానులుగా తయారయ్యారు. నేను పిల్లల్ని చూసుకోవలసి ఉండటం చేత ఆ సభకు వెళ్ళలేకపోయాను. నాస్తికత్వం మీద మొదటి బహిరంగ సభ. ఏమవుతుందో ఏమోనని భయంతో గోరా గారు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. విజయవంతంగా సభను ముగించుకొని ఆయన రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. జోగమ్మ గారు మరణించినప్పుడు ఏ కర్మకాండ జరపకుండా నిలదొక్కుకోగలిగాం. ఆ తరువాత విశాఖపట్నంలో మొదటి నాస్తికోపన్యాసం విజయవంతం కావడం మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. 1936 ఎండాకాలంలో సెలవులు ఇవ్వగానే త్వరగా వచ్చి కొంతకాలం గోరా గారిని, నన్ను తన వద్ద ఉండమని మా పెద్దన్నయ్య వ్రాశారు. మా పెద్దన్నయ్యకి కొంచెం గుండె బలహీనత ఏర్పడినట్లు నాకు తెలుసు. అప్పుడప్పుడు విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద డాక్టర్ల చేత పరీక్ష చేయించుకుని వచ్చేవారు. ఆ రోజుల్లో కలకత్తాకి, మద్రాసుకి మధ్య విశాఖపట్నంలో మాత్రమే పెద్ద ఆసుపత్రి ఉండేది. మే మాసంలో పిల్లల్ని తీసుకుని విజయనగరం వెళ్ళాం. మా అన్నయ్య వాళ్ళు సాంప్రదాయంగా నమ్మకాలు కలిగిన వారు కనుక తన విషయంలో తనకు అనుమానం వచ్చినట్లుంది. మేము విజయనగరం వెళ్ళగానే పెద్ద కొడుక్కి ఒడుగు చేశారు. ఆ తరువాత 2 వారాల్లోనే అన్నయ్యకు గుండెపోటు ఎక్కువైంది. వెంటనే విశాఖపట్నం తీసుకుని వెళ్ళారు. కానీ వారం రోజుల్లోనే ఆయన మరణించారు. అన్నయ్య అంత త్వరగా చనిపోతారని ఎవ్వరూ అనుకోలేదు. అన్నయ్య చనిపోయినప్పుడు దగ్గర మా అమ్మ, వదిన, గోరా గారు ఉన్నారు. అన్నయ్య తొందరపడి పెద్ద కొడుక్కి ఒడుగు చేయించడం, తాను చేయవలసిన పనులన్నీ జాగ్రత్తగా సర్దడంతో వదినికి ముందు నుంచి అనుమానం వచ్చినట్లుంది. అందుచేత అన్నయ్య పోగానే తన జీవితం చాలించడానికి ముందు నుంచే నిశ్చయం చేసుకుంది. ఈ విషయం మాకెవరికీ చూచాయిగా కూడా తెలియనివ్వలేదు. అన్నయ్య చనిపోగానే ఎక్కువ మోతాదులో నల్లమందు తినేసింది. కారులో అన్నయ్య శవాన్ని విశాఖపట్నం నుంచి విజయనగరం తీసుకుని వచ్చినప్పుడు వెంట వచ్చిన వదినకి స్పృహ లేదు. దుఃఖం భరించలేక స్పృహ కోల్పోయిందని అందరం అనుకున్నాం. ఆమెకు సపర్యలు చేయడం ప్రారంభించాం. కానీ
ఆమె ఆత్మహత్య చేసుకుంటోందని ఎవరూ ఊహించలేదు. అన్నయ్య మృతదేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళిన తర్వాత వదిన కోసం డాక్టర్ని పిలిపించారు. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోవడంతో డాక్టర్ ఏమీ చేయలేకపోయారు. అన్నయ్యకు అంత్యక్రియలు జరపడానికి శ్మశానానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికల్లా ఇంట్లో వదిన శవం సిద్ధంగా ఉంది. చాలా హృదయ విదారకర పరిస్థితి. మా అన్నయ్యకి వదినకి 5 పిల్లలు, 4 కొడుకులు, మధ్యలో కూతురు. ఆఖరివాడు ఇంకా తల్లిపాలు కూడా విడవలేదు. అన్నయ్య వదినల మరణం నన్ను చాలా కృంగదీసింది. కొన్ని సంవత్సరాల వరకు నేను మానసికంగా కోలుకోలేకపోయాను. అన్నయ్య వదినల వివాహం అయిన తర్వాతనే పుట్టాను. అందుచేత నన్ను చాలా గారాబంగా పెంచుకున్నారు. అమ్మ దగ్గర కంటే నేను వదిన దగ్గరే ఎక్కువ పెరిగాను. వారిద్దరి దగ్గర నాకున్న చనువు మరెవ్వరి వద్ద లేదు. నా వివాహం తర్వాత కూడా అన్నయ్య వదిన మమ్మల్ని కొంత కనిపెట్టి ఉన్నారనే చెప్పవచ్చు. మా వైపు నుంచి మా అన్నయ్య వదిన, గోరాగారి వైపు నుంచి వారి పెద్దక్క కృష్ణవేణి గారు, పెద్దబావ కొచ్చెర్లకోట రమణారావు గారు మాకు అండగా నిలిచారు. మేము చేస్తున్న మార్పులన్నిటితో ఏకీభవించినా ఏకీభవించకపోయినా నిజాయితీగా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, ఏదో మార్పు కోసం ఆరాటపడుతున్నామని వారు అనుకునేవారు. అందుచేత వెలివేయబడినప్పుడు, ఉద్యోగాలు పోయినప్పుడు, రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునేవారు. ఇప్పుడు ఆ అండ పోయిందనే బాధ నా మీద చాలా పనిచేసింది. మా అన్నయ్య పిల్లల్ని చూచినప్పుడల్లా దుఃఖాన్ని ఆపుకోలేకపోయేదాన్ని. ఈరోజు మనం సరస్వతి గోరా గారి అన్నయ్య మరణం, ఆ తరువాతి కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.